ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమ్మడలేనని అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమ్మడలేనని అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు తెలిపారు. రాజకీయాల నుంచి వైదొలిగేందుకు అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వైసీపీలో ముఖ్య సామాజిక వర్గం తనను లక్ష్యంగా చేసుకుందన్నారు. ఆ సామాజిక వర్గం తనను చాలా ఇబ్బందులు పెడుతోందని పేర్కొన్నారు. జిల్లా పార్టీ నేతలకు చెప్పినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేస్తుంది? వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించవద్దని పేర్కొన్నారు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతటా పర్యటిస్తానని రాంబాబు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఆడ వచ్చినాం. ప్రజల ఆశీస్సులతోటి శాసనసభ్యుడిగా ఉన్నా. ఏ కొద్దిగా జరిగినప్పటికీ కూడా అది మర్యాదకు ఉండదు అనేటువంటి భావనతోటి ఇంతమంది నన్ను విమర్శించి ఇన్ని చేసి వాళ్ళు ఏం లబ్ధి పొందాలనుకున్నారో నాకైతే అవగాహన కాల. వాళ్ళు ఎందుకు ఆ రీతిగా తయారైనారో కూడా తెలియదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా బరాయించేసేసి ఓర్చుకుంటానే వచ్చిన. నన్ను నా కుటుంబాన్ని అన్ని విధాల కించపరుస్తూ చేస్తూ వచ్చినప్పటికీ కూడా అటు ప్రజల యొక్క ఆశీస్సులతో గెలిచినాం. మనం ఏమి నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా పార్టీకి లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది అనేటువంటి భావనతోటి ఓర్చుకొని వచ్చినాం. 2024 ఎన్నికల్లో నేను రాజకీయాల నుంచి పోటీ చేయదలుచుకోలేదు. 2024లో నాకు చేత కాదు అని చెప్పడం జరిగింది. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి యాక్సెప్ట్ చేయలే. ఇవన్నీ కుదరదు, ఇలాంటి కొద్దిగా నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో అవసరం, కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఉండాల్సిందేను, కొనసాగాల్సిందేను అని చెప్పేసేసి వారు నా మీద ఉన్నటువంటి అభిమానం పొంది లేదా నా విధి విధానాలు పొందో ఆయన కుదరదు, నువ్వు ఉండాల్సిందే, నువ్వు ఏది ఏమైనప్పటికీ కూడా 2024 సంవత్సరంలో కూడా గిద్దలూరు నుంచి నువ్వే పోటీ చేస్తావు అని చెప్పేసి కూడా భరోసా ఇచ్చి పంపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఆడ ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమ్మడలేనని అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు తెలిపారు. రాజకీయాల నుంచి వైదొలిగేందుకు అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వైసీపీలో ముఖ్య సామాజిక వర్గం తనను లక్ష్యంగా చేసుకుందన్నారు. ఆ సామాజిక వర్గం తనను చాలా ఇబ్బందులు పెడుతోందని పేర్కొన్నారు. జిల్లా పార్టీ నేతలకు చెప్పినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేస్తుంది? వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించవద్దని పేర్కొన్నారు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతటా పర్యటిస్తానని రాంబాబు తెలిపారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్లో అందిస్తారు. సురేష్. థ్యాంక్ యూ సంజన. ప్రకాశం జిల్లాలో ఈరోజు వైసీపీలో అయితే తన ఎవరైతే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారామకు జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నారామకు ఇటీవల కాలంలో ఆరోగ్య కారణాలతో హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో మెడకు సంబంధించిన ఒక సర్టిఫికెట్ చేసుకుని ఈ మధ్య కాలంలోనే ఆయన ఇంటికి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇంటికి వచ్చిన వెంటనే మార్కాపురంలో ఏదైతే తన సొంత గృహం ఉందో ఆ గృహంలో ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన హాట్ కామెంట్ చేశారు. ప్రస్తుతం జిల్లా అంతా చర్చ జరుగుతున్న పరిస్థితి. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఆయన ఈ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడేది చూస్తే 2024 ఎన్నికలు అయితే వచ్చే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో నేను గిద్దలూరు నుంచి వైసీపీ కానీ ఇతర పార్టీలు ఏ పార్టీలో నుంచి కానీ పోటీ చేయను, నేను ఎన్నికల నుంచి నిష్క్రమిస్తున్నాను, పక్కన తప్పుకుంటున్నాను, పోటీకి దూరంగా ఉండిపోతున్నానని చెప్పి కొన్ని హాట్ కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దూరంగా ఉండడానికి గల కారణాలు అయితే ఆయన ఆరోగ్య కారణాల రీత్యా మాత్రమే నేను దూరంగా ఉంటున్నానని చెప్తున్నాను పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే ఆయన కొంత పార్టీలో జరుగుతున్న కొన్ని అంశాల పట్ల ఆయన కొంచెం అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవాలి. మనం ఏదైతే పార్టీలో రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ చేస్తుందో ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆయన తీవ్ర ఒడిదుడుకు ఎదుర్కొంటున్నారు. తను ఏదైతే ఈ వ్యాపార కులము అంటే తన ఆర్యవైశ్య సమాజానికి చెందిన ఈ అన్నా రాంబాబు తన వ్యాపార కులం అని రెడ్డి సామాజిక వర్గం అది పద్ధతి కావడంతో వారికి వస్తా అధికంగా ఉండడంతో ఆ కులం వారు కొంత డామినేట్ చేస్తున్నారని చెప్పి ఆయన కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే ఈ మధ్య కాలం ఈ విషయాలన్నీ పరిగణలో తీసుకుని ఆయన వ్యక్తిని దూరంగా ఉంటున్నట్టు మరోవైపు మనకు అందుతున్న ప్రచారం అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం జరుగుతుంది. మరోవైపు అయితే ఎవరైతే ఒంగోలు ఎంపీ మాగుంట పార్లమెంట్ ఒంగోలు ఎంపీ ఎవరైతే ఉన్నారో మాగుంట శ్రీనివాసులు అయితే ఆయన నుంచి నేను
ఆ ఒత్తిడి కూడా ఎదుర్కొన్నానని కూడా ఇండైరెక్ట్ గా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఏదైతే 2019 ఎన్నికల్లో అన్నా రాంబాబుకి వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చే సమయంలో కూడా ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి కొంత అడ్డం పడే ఆలోచన చేశారని, కొంత అడ్డం పడిన అట్టు కూడా ఆయన చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరోవైపు చూసుకుంటే ఈ ఎంపీ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫండ్స్ కూడా తన ఈ ఒంగోలు పార్లమెంట్ 7 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అందులో మా అన్నా రాంబాబు మినహాయించి మిగిలిన వారికి తనకు నచ్చిన వారందరికీ ఇచ్చారని, అన్నా రాంబాబు మాత్రం ఎలాంటి ఎంపీ ఫండ్స్ ఎలాంటి సహాయం చేయలేదని కూడా ఆయన చెప్తున్న తన సన్నిహితుల దగ్గర చెప్తున్న పరిస్థితి ఉంది. దీని ద్వారా చూసుకుంటే మనం ఇటు అన్నా రాంబాబు కొంత పార్టీ పట్ల అసంతృప్తిగా ఉండడానికి కారణం మాగుంట శ్రీనివాసరెడ్డి అని చెప్పుకోవాలి. మరోవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి గత 34 ఏళ్లగా చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లాకి చేసింది ఏం లేదని మాగుంట కుటుంబం ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు మాగుంట కుటుంబం వచ్చే ఎన్నికల్లో రేపు పార్టీలో నిలబడితే ఎవరు ఆదరించవద్దని, ఒకవేళ గిద్దలూరులో మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో మాగుంట రేవరెడ్డికి గిద్దలూరు అసెంబ్లీ స్థానం అన్నా రాంబాబు పక్క తగ్గించిన తర్వాత ఆయన పోటీ చేరన్న క్రమంలో అసెంబ్లీ స్థానం గిద్దలూరు అసెంబ్లీ స్థానం రాఘవరెడ్డి కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉందని చెప్పి కూడా ప్రచారించడం పరిస్థితి. ఒకవేళ అదే జరిగితే తాను మాత్రం మాగుంట కుటుంబంలో నుంచి కుటుంబ సభ్యులు ఎవరికి సపోర్ట్ చేయనని చెప్పి వారు ఓడిపోవడానికే తాను మద్దతుగా ఉంటారని చెప్తున్న పరిస్థితి ఉంది. సంధ్య, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సురేష్. కూడా అది మర్యాదకు ఉండదు అనేటువంటి భావనతోటి ఇంతమంది నన్ను విమర్శించి ఇన్ని చేసి వాళ్ళు ఏం లబ్ధి పొందాలనుకున్నారో నాకైతే అవగాహన కాల. వాళ్ళు ఎందుకు ఆ రీతిగా తయారైనారో కూడా తెలియదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా బరాయించేసేసి ఓర్చుకుంటానే వచ్చిన. నన్ను నా కుటుంబాన్ని అన్ని విధాల కించపరుస్తూ చేస్తూ వచ్చినప్పటికీ కూడా అటు ప్రజల యొక్క ఆశీస్సులతో గెలిచినాం. మనం ఏమేమి నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా పార్టీకి లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది అనేటువంటి భావనతోటి ఓర్చుకొని వచ్చినాం. 2024 ఎన్నికల్లో నేను రాజకీయాల నుంచి పోటీ చేయదలుచుకోలేదు. 2024లో నాకు చేత కాదు అని చెప్పడం జరిగింది. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి యాక్సెప్ట్ చేయలే. ఇవన్నీ కుదరదు, ఇలాంటి కొద్దిగా నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో అవసరం, కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఉండాల్సిందేను, కొనసాగాల్సిందేను అని చెప్పేసేసి వారు నా మీద ఉన్నటువంటి అభిమానం పొంది లేదా నా విధి విధానాలు పొందో ఆయన కుదరదు, నువ్వు ఉండాల్సిందే, నువ్వు ఏది ఏమైనప్పటికీ కూడా 2024 సంవత్సరంలో కూడా గిద్దలూరు నుంచి నువ్వే పోటీ చేస్తావు అని చెప్పేసి కూడా భరోసా ఇచ్చి పంపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఆడ వచ్చినాం. ప్రజల ఆశీస్సులతోటి శాసనసభ్యుడిగా ఉన్నా.